హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము తెలంగాణ రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ గురించి చూద్దాం. మనకి మే 10 2023 రోజు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి మనకి తారక రామారావు గారు రిలీజ్ చేశారు మనకి. భారతదేశంలోనే తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ ద వాట్ సపరేట్ పాలసీ ఫర్ ద రోబోటిక్స్ని మనకి డెవలప్మెంట్ చేయడానికి కోసము సపరేట్గా పాలసీ అంటూ ఏ రాష్ట్రం ఇప్పటివరకు సపరేట్గా తీసుకురాలేదు. అలాగే తెలంగాణనే ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ ద వాట్ స్పేస్ టెక్నాలజీ పాలసీ కూడా స్పేస్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడానికి కోసం కూడా లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు రోబోటిక్స్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి కోసం సపరేట్ పాలసీ తీసుకొచ్చిన రాష్ట్రంగా మనకు తెలంగాణ రాష్ట్రం అనేది నిలబడింది ఇండియాలో. ఇండియాస్ ఫస్ట్ రోబోటిక్స్ పాలసీ బై విచ్ స్టేట్ తెలంగాణ స్టేట్ అనేది మనకి రోబోటిక్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చింది. ఓకే, ఆబ్వియస్గా ఎవ్రీ పాలసీ అన్నప్పుడు ప్రతి పాలసీకి ఏముంటుంది, విజన్ ఉంటుంది, ఖచ్చితంగా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కీ పిల్లర్స్ ఉంటాయి. ఏ పిల్లర్స్ని ఫోకస్ చేయాలనుకుంటున్నారు, ఏమేమి చేయాలనుకుంటున్నారు ఆబ్వియస్గా ఉంటాయి. ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా ఏమవుతుంది, అదే క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది మనకి. ఓకే, దట్ ఈస్ ద రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ తెలంగాణ విచ్ వాజ్ రిలీజ్డ్ బై ద కేటీఆర్ సార్ ఆన్ May 10 2023 రోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది. May 2023 ఇది రోబోటిక్ ఫ్రేమ్వర్క్. రోబోటిక్స్ ని కూడా తెలంగాణలో ఏం చేయాలి, మనకి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో తీసుకురావడం అనేది జరిగింది. భారతదేశంలో ఎక్కువ మొత్తంలో రోబోట్స్ అనేవి మనకి ఇండస్ట్రీలో వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోబో సినిమాలో కూడా చూసాం మనం. ఇల్లు కాలిపోతుంటే రోబో వెళ్ళి వాళ్ళందరినీ బయటకు రక్షించడం ఇవన్నీ చూసాం. అట్లాగే కొన్ని అనర్థాలు కూడా ఉంటాయి, అవి కూడా చూసాం. లాస్ట్కి చిట్టిని కూడా లవ్ చేయడం, చిట్టి రోబో అనేది ఏంటి మనకి ఐశ్వర్యాన్ని లవ్ చేయడానికి కూడా ట్రై చేసిందని చూసాం. అంటే రెండు ఉంటాయి, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటాయని చెప్పడానికి కోసం చెప్తున్నాను నేను రోబోట్స్ వల్ల. ప్రపంచంలో కనుక చూసుకుంటే మనకి వరల్డ్ రోబోటిక్స్ రిపోర్ట్స్ ప్రకారం దాదాపు ఇప్పటివరకు 5,17,385 రోబోట్స్ అనేటివి ఆల్రెడీ ఇండస్ట్రీస్లలో వర్కింగ్ చేస్తున్నాయి. మనకి స్పెషల్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తాయి. ఎందుకంటే ఆటోమొబైల్లో చిన్న చిన్న నట్స్ కానీ, బోల్ట్స్ కానీ, గ్లాసెస్ కానీ ఇట్లాంటివి మనుషులు ఫిట్టింగ్ చేయాలంటే చాలా ఎక్కువ మొత్తంలో టైం పడుతుంది. అందువల్ల ఎక్కువ మొత్తంలో రోబోటిక్స్ అనేది స్పెషల్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఎఫిషియెంట్గా మనం యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ పర్టికులర్గా అగైన్ ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా మనం రోబోటిక్స్ వాడచ్చు. అయితే ప్రపంచంలో ఇంత 5 లక్షల రోబోట్స్ అనేది ఇప్పటికి వాడుతున్నారు. ఎవ్రీ ఇయర్ అనేది 31% ఆఫ్ గ్రోత్ రేట్ తోటి గ్రో అవుతున్నాయి. అంటే అంత ఎక్కువ మొత్తంలో రోబోట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ఇండియాలో తీసుకుంటే దాదాపు 4,900 రోబోట్స్ అనేవి ఆల్రెడీ ఇండియాలో యూస్లో ఉన్నాయి. డిఫరెంట్ ఇండస్ట్రీస్లలో 4,900 రోబోట్స్ అనేవి యూజ్ ఉన్నాయి. అంటే సంవత్సరానికి యావరేజ్గా తీసుకుంటే మనకి 54% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది దేంట్లో, రోబోటిక్ ఇండస్ట్రీస్ గురించి. అందువల్ల తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ రోబోటిక్స్ ఏవైతున్నాయో వీటిని కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ద వాట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు స్పేస్ టెక్నాలజీతో పాటు ఇది కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీతో పాటు ఇది కూడా ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ రోజు ప్రపంచంలో ఇది రోబోటిక్స్ అనేది. బట్ రోబోటిక్స్ అనేది మనకు రెస్పాన్సిబుల్గా వాడాలి, లేదంటే పాజిటివ్ నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఎక్కువ రోబోట్ ఇంట్రొడ్యూస్ చేసేవానికి ఉద్యోగాలన్నీ పీక్తాయి మొత్తం. అందువల్ల రెస్పాన్సిబుల్ రోబోటిక్స్ అనేటివి ఉండాలి మనకి. ఓకే సార్, అది పక్కన పెడితే నెక్స్ట్ విజన్ ఆఫ్ ద తెలంగాణ పాలసీ. దేనికైనా ఏముంటుంది, మనం లీడర్ అవ్వాలని కోరుకుంటాం అంతే. దేంట్లో రోబోటిక్స్ అన్నప్పుడు ఈ రోబోటిక్స్లో మనం ఏవాలని కూడా పెద్ద లీడర్ అవ్వాలని కోరుకుంటాం మనం. దేంట్లో రోబోటిక్స్లో ఎక్కడైనా అదే ఉంటుంది. క్రియేటింగ్ ద వాట్ సస్టైనబుల్ రోబోటిక్ ఎకోసిస్టమ్ ఇన్ తెలంగాణ, దట్ మనం ఛాంపియన్స్ అవ్వాలి. దేంట్లో రోబోటిక్స్ యొక్క ఇన్నోవేషన్స్లో అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లోపల తెలంగాణ అనేది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటుంది. దేంట్లో ఎక్కువ మొత్తంలో ఇన్నోవేషన్స్ చేయాలి, అలాగే ఎక్కువ మొత్తంలో బిజినెస్ రావాలి, అలాగే ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేయాలి అన్న విజన్ తోటి మన తెలంగాణ రోబోటిక్స్ పాలసీ 2023ని అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ 3 words, ఇన్నోవేషన్ అండ్ ఏంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఏంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది మేజర్ పార్ట్గా, మేజర్ థీమ్గా అని చెప్పచ్చు. మేజర్ థీమ్గా మనకి పాలసీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. విజన్ ఓకేనా, ఎక్కడైనా ఇదే ఉంటుంది విజన్. జనరల్ ఎగ్జామ్ పర్పస్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ అండ్ పిల్లర్స్ ఇంపార్టెంట్ మేజర్గా. ఓకే, ఆబ్జెక్టివ్స్ త్రూ ద ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ ఏం సాధించాలనుకుంటుంది, ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మనం తీసుకొచ్చామో, రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ ఏదైతే తీసుకొచ్చామో దీని ద్వారా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏం సాధించాలనుకుంటుంది అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో ఏముంటుంది, మనకి బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, మనం లీడర్ అవ్వాలి, హ్యూమన్ క్యాపిటల్ని డెవలప్మెంట్ చేయాలి. ఏ సెక్టర్ అనేది కామన్గా ఉంటాయి కదమ్మా, ఎక్కడ ఏ పాలసీ తీసుకున్నా ఏ పాలసీస్ అనేవి కామన్గా ఉంటాయి, ఇక్కడ కూడా అవే ఉన్నాయి. సేమ్ పెద్ద తేడా సేమ్ ఉంటాయి. చూడొచ్చు మనం ఏమన్నా క్రియేట్ ఏ వరల్డ్ క్లాస్ రోబోటిక్స్ ఎకోసిస్టమ్. ప్రపంచంలో రోబోటిక్స్ డెవలప్మెంట్ చేయడానికి కోసం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హైలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. అండ్ తెలంగాణ షుడ్ బికమ్ ద గ్లోబల్ హబ్ ఫర్ ద రోబోట్ మ్యానుఫ్యాక్చరింగ్. రోబోట్ మ్యానుఫ్యాక్చరింగ్కి గ్లోబల్ హబ్గా మార్చాలి. అండ్ ఎస్టాబ్లిష్ తెలంగాణ గ్లోబల్ రోబోటిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా మార్చాలంట. అండ్ క్రియేట్ ఏ పాత్ ఫర్ ద రోబోటిక్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. రోబోట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోసం ఒక పాత్ని క్రియేట్ చేయాలి. గ్లోబల్ హబ్ ఫర్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి దేనిపైన ఈ
రోబోటిక్స్ పైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి తెలంగాణను ఒక హబ్గా మార్చాలి. అలాగే సో తెలంగాణని రోబోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి హబ్గా మార్చాలి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి ఇదేంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కదా, చాలా తేడా ఉంది కదా. ఫస్ట్ ఏం చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తే ఏం చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఏం చేయాలి, వాటిని అడక తింటామమ్మ కాదు కదా, ఏం చేయాలా, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేయాలి కదమ్మా బుజ్జి, అదే కదా ఇక్కడ చెప్పింది. ఏమన్నాడు, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నాడు, తర్వాత రోబోటిక్స్ ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏం చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసాక ఏం చేస్తాం, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేస్తాం. అట్లా గుర్తుపెట్టుకోవాలి మనకి, ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి వాటి మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే దేశాలకు ఏం చేయాలి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేయాలి మనం. సో అలా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, లేదంటే అంత పంపంబోలేనది. అండ్ డెవలప్ ఏ వరల్డ్ క్లాస్ రోబోటిక్స్ టెస్టింగ్ ఫెసిలిటీస్, రోబోటిక్స్ ని టెస్ట్ కూడా చేయాలి. మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేయాలంటే మనం టెస్ట్ కూడా చేయాలి. అండ్ రోబోటిక్స్ ఇస్ బియాండ్ ద ఇట్ ఈస్ ఎ సైన్స్. రోబోటిక్స్ అనేది ఒక సైన్స్ కూడా. ఈ సైన్స్ ద్వారా మనకి ఎక్కువ మొత్తంలో ఇప్పుడు మనం అప్పుడప్పుడు న్యూస్లో వింటుంటాం, స్కూల్లో టీచింగ్ చేయడానికి కోసము, అలా లేదంటే ఆపరేషన్స్ చేయడానికి కోసం, సర్జరీస్, ఇలాంటి వాటిల్లో కూడా రోబోటిక్స్ ఉపయోగిస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా సైన్స్, పెద్ద పెద్ద సర్జికల్ ఆపరేషన్స్ కూడా మనుషుల ద్వారా సాధ్యం కానివి రోబోటిక్స్ ద్వారా చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొన్ని. సో అలాంటి వాటి లోపల బియాండ్ టెక్నాలజీ, రోబోటిక్స్ అంటే ఒక టెక్నాలజీ కాదు, రోబోటిక్స్ అంటే ఒక సైన్స్ కూడా. ఆ సైన్స్ లెవెల్లో కూడా దాన్ని డెవలప్మెంట్ చేయాలి, అంటే ఈ ఆపరేషన్స్ చేయడం దాంట్లో మేజర్గా. సో అది ఇక్కడ మీనింగ్, టు ప్రమోట్ ద ఐడియా దట్ రోబోటిక్స్ ఆర్ ద బియాండ్ ద టెక్నాలజీ, ఇట్ ఈస్ ద సైన్స్ టు క్రియేట్ ద, చూడండి, science to create the skilled robotics engineers and technicians for the industries, and ongoing efforts of the private and government bodies to encourage the robotics and set benchmarks for producing the world class robotics technology in Hyderabad and Telangana. సో ఇక్కడ అన్ని సింపుల్ క్వశ్చన్స్, సింపుల్ ఆబ్జెక్టివ్సే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. టెస్టింగ్ ఫెసిలిటీస్ని చేయడం కానీ, ఆ తర్వాత ఏంటి సైన్స్ని కానీ, ఆ తర్వాత ఎఫర్ట్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కానీ, ఆ తర్వాత రోబోటిక్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటి వెరీ కామన్, ఓకేనా. సో ఇవి కామన్గా ఉన్నటువంటి ఏంటి ఆబ్జెక్టివ్స్. మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఫస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేసిన తర్వాత వేరే దేశాలకు ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి. అండ్ రోబోటిక్స్ని ఒక సైన్స్ లాగా చూసి స్కిల్ డెవలప్మెంట్, ఇంజనీర్స్ డెవలప్మెంట్ చేయాలి. ఆపరేషన్స్ చేయడానికి కోసం వాటికి వీటికి జనరల్గా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. రీసెర్చ్ అండ్ హబ్గా డెవలప్మెంట్ చేయాలి దీన్ని. సో మనకి దీన్ని తెలంగాణని, ఓకేనా. ఇవి జస్ట్ ఆబ్జెక్టివ్స్, మీరు చూసుకోండి. అయితే తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏ సెక్టార్లలో ఎక్కువ మొత్తంలో రోబోటిక్స్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. ఈ 4 ఫోకస్ ఏరియాస్ ఎక్కువ మొత్తంలో మన తెలంగాణలో. సో మన ఈ రోబోటిక్స్ పాలసీ ఏదైతే అనౌన్స్మెంట్ చేశామో మన దగ్గర వేటిలో రోబోటిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటారు. రోబోట్ మ్యానుఫ్యాక్చర్ చేయమంటే బొమ్మ తయారు చేసి పెట్టడమా, కాదు కదా, దానికి బ్రెయిన్ కూడా ఉండాలి కదా, వర్క్ చేసే బ్రెయిన్. సో ఏ ఏరియాస్ మీద ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేస్తున్నాం, దాని యొక్క ఇంటెలిజెన్స్ అనేది, రోబోట్ అనేది అన్ని పనులు చేస్తుందని చెప్తున్నా కదా. అన్ని పనులు చేయాలంటే అగ్రికల్చర్ పని చేయాలంటే వేరే రోబో చేస్తుంది, అగ్రికల్చర్ కోసం తయారు చేసింది అగ్రికల్చర్ పని చేస్తుంది, ఓకేనా. సో వాట్సాప్లో చాటింగ్ చేయడానికి కోసం చేసింది వాట్సాప్లో చాటింగ్ చేస్తుంది, ఓకేనా. అంతేగాని ఒక పని ఇంకో పని రోబోటిక్స్ అన్ని పనులు చేస్తుందా, చేయదు కదా. సో కాబట్టి అందువల్ల సో ఇప్పుడు మన 4 ఫోకస్ ఏరియాస్ అనేది పెట్టడం జరిగింది. ఒకటి ఏంటిదంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఇండస్ట్రీస్లలో వాడేటివి. అండ్ రెండవది వచ్చేసి కన్జ్యూమర్ రోబోటిక్స్, మన మనుషులు వాడే వాటివి. అండ్ థర్డ్ వచ్చేసి మనకి అగ్రికల్చర్. అండ్ ద ఫోర్త్ వచ్చేసి మనకి ఏంటిది హెల్త్ కేర్. దీస్ ఆర్ ద 4 ఫోకస్ ఏరియాస్. ఈ 4 ఫోకస్ ఏరియాస్లో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫోకస్ చేస్తుంది. వీటిని 4 ఫోకస్ ఏరియాస్ ఏంటిదంటే ఈ సెక్టార్లలో యూజ్ అయ్యే రోబోట్స్ని మనం తయారు చేయాలి. వీటిలో సో ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో కానీ, కన్జ్యూమర్ రోబోటిక్స్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, హెల్త్ కేర్లో కానీ ఏవైతే ఉన్నాయో సో ఈ 4 సెక్టార్లలో యూజ్ అయ్యే రోబోటిక్స్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దిస్ వాజ్ వాట్ 5 ఫోకస్ ఏరియా. సో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కానీ, కన్జ్యూమర్ రోబోటిక్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, నెక్స్ట్ ఏంటిది అగ్రికల్చర్ కానీ, ఈ 4 ఫోకస్ ఏరియాస్. వీటిపైన ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, మనం కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది, ఓకేనా. దీస్ ఆర్ ద 4 ఫోకస్ ఏరియా ఆఫ్ ద తెలంగాణస్ రోబోటిక్స్ పాలసీ. సో కాబట్టి ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్, ఓకేనా. రట్టా మారనా తెలుసు కదా, రట్టా మార్క సీదా ఎగ్జామ్ में जाके वार्म करके आना, ఓకే. మరి సీదా ఇప్పుడు రోబోటిక్స్, ఇప్పుడు మన తెలంగాణలో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి టీ హబ్ ఉంది, ఉమెన్స్ని ఎంకరేజ్ చేయడానికి వి హబ్ ఉంది, హార్డ్వేర్స్ని తయారు చేయడానికి మనకి టీ వర్క్స్ అని ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు రోబోటిక్స్ గురించి ఓవరాల్గా చూసుకోవడానికి ఒక ఏజెన్సీ కావాలి, ఒక ఆర్గనైజేషన్ కావాలి. ఆర్గనైజేషన్ మొత్తం ఏం చేసి తెలంగాణలో ఉన్న రోబోట్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, దానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని ఆ ఆర్గనైజేషన్ సమకూరుస్తుంది అనమాట. సో దానికోసం సపరేట్గా మనం ఒక ఆర్గనైజేషన్ తీసుకొస్తున్నాం, దాని పేరు TRIC,
ఏంటిది టిఆర్ఐసి స్టాండ్స్ ఫర్ తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్. తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్. స్టేట్ షెల్ సెట్ అప్ సెపరేట్ బాడీ కాల్డ్ తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ విచ్ షల్ బి ద నోడల్ ఏజెన్సీ. అంటే ఏంటిది, ఇదే అన్ని రోబోటిక్స్ కి సంబంధించి అన్ని ఇదే చూసుకుంటది. స్పీర్హెడెడ్ ఆల్ ద ఇనిషియేటివ్స్, యాక్ట్స్ యాజ్ ఎ సెంట్రల్ ఏజెన్సీ ఫర్ ద ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఎవరైనా సరే తెలంగాణలో రోబోటిక్స్ ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, తయారు చేయాలన్నా, ఏం చేయాలన్నా కదా, సో అందరూ కూడా దీని నుంచే పర్మిషన్ తీసుకోవాలి. ఇది సెంట్రల్ పాయింట్ అనమాట. తెలంగాణలో రోబోటిక్స్ అంటే దీని దగ్గరికి పోవాలి. దీని దగ్గరికి. సో ఇది టిఆర్ఐసి తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఈస్ ద సెంట్రల్ ఏజెన్సీ ఫర్ ద రోబోటిక్స్ ప్రమోషన్ ఇన్ తెలంగాణ. ఇది కొత్త బాడీ అన్నమాట. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది దీన్ని, రోబోట్స్ ని ప్రమోట్ చేయడానికి కోసము. ఓకే, మరి రోబోట్స్ ని ప్రమోట్ చేయడానికి కోసము మరి టిఆర్ఐసి ఏం చేయబోతుంది? సో తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెల్ ఏదైతే ఉందో, సో ఇది 5 కీ పిల్లర్స్ అనమాట. మనకి ఇవి కీ పిల్లర్స్. ఈ 5 పిల్లర్స్ ని ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే మనకు తెలంగాణలో రోబోట్స్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి కదా. మనం ఆబ్జెక్టివ్ ఏమనుకున్నాం, రోబోటిక్స్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి, రోబోటిక్స్ ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, రోబోటిక్స్ ని తెలంగాణలో ఏం చేయాలి, టెస్టింగ్ చేయాలి, అవునా కదా. తెలంగాణలో రోబోటిక్స్ నుంచి ఏం చేయాలి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేయాలి, అండ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి తెలంగాణలో. ఇవన్నీ అనుకుంటుంది కదా మనం ఆబ్జెక్టివ్స్ లో. అండ్ దేంట్లో ఏ ఫోకస్ ఏరియాస్, మనం 4 ఫోకస్ ఏరియాస్ అనుకున్నాం. దేంట్లో అగ్రికల్చర్ రోబోట్స్ ని తయారు చేయాలి, హెల్త్ సెక్టర్ లో ఉపయోగపడే రోబోట్ని తయారు చేయాలి, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో ఉపయోగపడే రోబోట్స్ ని తయారు చేయాలి. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి కన్స్యూమర్, మనుషులు వాడుకోవడానికి అవకాశం కన్స్యూమర్ రోబోటిక్స్ ని వాడుకోవాలి, అవునా కదా. ఇవాళ రేపు అందరికి డిషెస్ కడగడం పెద్ద ప్రాబ్లం. ఇంట్లో అందరు జాబ్లోకి పోయచ్చు. ఇప్పుడు రోబోట్ తయారు చేసాం అనుకో, అది మంచిగా బోళ్ళన్నీ దోమేసి నీట్ గా పాత్రలన్నీ కడిగి నీకు రెడీగా ఉంచుతుంది. ఏ మేడం టేక్ దిస్ అంటది అదే. ఓకే, అట్లాంటివన్నీ కన్స్యూమర్ రోబోట్స్ అనమాట. మంచిగా బోళ్ళు బాసలు అన్ని అడిగి నీట్ గా రెడీ చేసి పెడతారు నీకోసం. ఓకే, సో అవన్నీ మనం చేయాలనుకుంటున్నాం. మరి ఇవన్నీ చేయాలనుకుంటే ఇందులో 4 రోబోట్స్ తయారు చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ని సాధించాలనుకుంటున్నాం. ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ని మనం సాధించాలనుకుంటే మనకు కొన్ని ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఆ రిక్వైర్మెంట్స్ 5 రిక్వైర్మెంట్స్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయాలి. వీటికి సంబంధించిన రోబోటిక్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఏంటిది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఫస్ట్ డెవలప్మెంట్ చేయాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, బిజినెస్ ఎనేబుల్మెంట్. రోబోటిక్స్ ని ఒక బిజినెస్ లాగా మార్చడానికి ట్రై చేయాలి. అప్పుడే కదా అందరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. నెక్స్ట్ ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ చేయాలి దేంట్లో, సో రోబోటిక్స్ కి సంబంధించి. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్, స్కిల్స్, మనుషులు కూడా కావాలి కదా రోబోటిక్స్ ని తయారు చేయడానికి. దానికి ఏం చేయాలి, స్కిల్స్ ఉన్న పర్సన్స్ కావాలి కదా. సో హ్యూమన్ క్యాపిటల్ ఎన్హాన్స్మెంట్. 5th వచ్చేసి రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్. అంటే ఎక్కడ కరెక్ట్ గా వాడాలో అక్కడే వాడాలి. సపోజ్ మీకు చిట్టి మన రోబో సినిమా చూసాం, రోబో 1 ఏమవుతుంది, మనకి గర్ల్ స్నానం చేస్తుండగా డైరెక్ట్ తీసుకొచ్చి ఎత్తుకొని వస్తుందా లేదా. సో దట్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్. సో రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటిది, రోబోట్స్ అయితే మనం ఎక్కడ వాడాలనో అక్కడే వాడాలి, అంతే తప్ప అన్నిట్లలో రోబోట్స్ దొరకకూడదా అంటే అది అనెథికల్ అయిపోతుంది, మొత్తం అందరు జాబులు కోల్పోతారు. సో కాబట్టి రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్ ఉండాలి. కరెక్ట్ ఎక్కడ అవసరమో అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ అన్నిట్లలో రోబోట్స్ ఇంట్రడ్యూస్ చేస్తా అంటే మనుషులంతా అడక తినాలి వాళ్ళు. అందుకనే ఏంటి, రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్ ఉండాలి. రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్ ఉండాలి. అలాగే తయారు చేయడానికి ఏముండాలి, హ్యూమన్ క్యాపిటల్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కావాలి. సో మనకి ఈ 5 కీ పిల్లర్స్ పైన పనిచేస్తుంది. ఏది, తెలంగాణ సో రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెల్ ఏదైతే ఉందో ఈ 5 కీ పిల్లర్స్ ని ప్రమోట్ చేస్తుంది. 5 కీ పిల్లర్స్. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్, రెండవది ఏంటి బిజినెస్ డిప్లాయ్మెంట్, మూడోది ఫోస్టరింగ్ ఆఫ్ ద రీసెర్చ్ ఇన్నోవేషన్, నాలుగోది హ్యూమన్ క్యాపిటల్, ఐదోది ఏంటి మనకి రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో. సో ఈ 5 ఆర్ ద ఫోకస్ ఏరియాస్. ఈ 5 ఏంటి మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఫోకస్ ఏరియాస్. ఈ 5 ఏరియాస్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ఇది ఉంటుంది. తెలంగాణ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెల్ ఏదైతే ఇన్నోవేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఇవన్నిట్లను ప్రమోట్ చేస్తుంది. ఇవన్నిట్లను ప్రమోట్ చేయడం ద్వారా ఏం సాధిస్తాం, ఇవన్నిట్లను ప్రమోట్ చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి ఏంటి ఆబ్జెక్టివ్ని సాధించగలుగుతాం. అలాగే మనం అనుకున్నటువంటి రోబోట్స్ ని తయారు చేయగలుగుతాం. దేంట్లో, అగ్రికల్చర్లో కానీ, హెల్త్ సెక్టార్లో కానీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో కానీ, నెక్స్ట్ ఏంటి మనకి కన్స్యూమర్ రోబోటిక్స్ కానీ మనం ఏం చేయాలి, తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసము ఇవన్నిటిలో ముందు ఏం చేయాలి, మనం ప్రమోట్ చేయాలి. సో కాబట్టి ఎగ్జామినేషన్ లో ఈ 4 ఫోకస్ ఏరియాస్ రావచ్చు. 4 ఫోకస్ ఏరియాస్. వేటిపై ఏ రోబోటిక్స్ తయారు చేయాలనుకుంటున్నాము, టిఆర్ఐసిసి అంటే ఏంటిది. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా టిఆర్ఐసిసి వేటి మీద ఫోకస్ చేయబోతుంది, ఏమేమి ఫంక్షన్స్ చేయబోతుంది అని అడగడానికి అవకాశం ఉంది. రైట్, ఇక్కడ వరకు ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. సో ఏంటి, తెలంగాణ గవర్నమెంట్ హాస్ ఐడెంటిఫైడ్ ద 5 కీ పిల్లర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్, బిజినెస్ ఎనేబుల్మెంట్, ఫోస్టరింగ్ ఆఫ్ ద ఇన్నోవేషన్, హ్యూమన్ క్యాపిటల్ ఎన్హాన్స్మెంట్ అండ్ రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద రోబోటిక్స్. ఇవి తెలంగాణ గవర్నమెంట్ ఏంటి మనకి ఎన్హాన్స్ చేసినటువంటి ఏంటి 5 పిల్లర్స్, 5 కీ పిల్లర్స్. ఈ 5 కీ పిల్లర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ తెలంగాణలో రోబోటిక్స్ ని ప్రమోట్ చేయడానికి ఉంది. ఏ ఆర్గనైజేషన్ మనకి, తెలంగాణ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అనే సో కొత్త ఆర్గనైజేషన్ మనం తీసుకొస్తున్నాం. ఓకే రైట్, అయితే ఇక్కడ వరకు ఎగ్జామ్ కి సరిపోతుంది. ఓకే.
ఎవరికైనా కొంచెం ఇవన్నిట్లలో ఏం చేస్తారు అని కొంచెం ఎవరికైనా క్లారిటీ కావాలనుకుంటే యూ కెన్ వాచ్ మోర్ 5 minutes. ఓకే, సో కొంచెం క్లారిటీ కావాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ అంటే ఏం చేయాలనుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ లోపల ఒక రోబో పార్క్ను పెట్టాలనుకుంటుంది. అలాగే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్స్ అంటే హార్డ్వేర్స్ కదా, ఇవి ఎవరు తయారు చేస్తుంటారు? మనకి టీ వర్క్ సహకారంతో డివైడ్ని తయారు చేస్తుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ దానికి సంబంధించిన డేటా తయారు చేయడం, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్లో పార్ట్. ఓకే, ఎగ్జామ్లు అడగరు, జస్ట్ మరీ బ్లైండ్గా అయితే బాగుండదు కదా, అందుకని. బిజినెస్ ఎనేబుల్మెంట్, రోబోటిక్స్ని కూడా ఏం చేయాలి? ఒక బిజినెస్ని ఎన్హాన్స్మెంట్ చేయాలి. అందుకోసం రోబోటిక్స్ లోపల స్టార్టప్స్ కానీ రోబోటిక్స్ పెట్టే వాళ్ళకి ఏంటి ఇన్సెంటివ్స్ చేయడం, వాటిని యూజ్ చేసుకోవడానికి ఆథరైజేషన్ చేయడము, సో ఎక్స్టర్నల్ పార్ట్నర్షిప్, వేరే వేరే కంట్రీస్ తోటి పార్ట్నర్షిప్ అవ్వడము, అవేర్నెస్ జనరేషన్ ఆన్ ద యాన్సిలర్ యాక్టివిటీ, గ్లోబల్ యాక్సెస్, రోబోటిక్స్కి గ్లోబల్ యాక్సెస్ ఉండటం, వాటికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ ఏం చేయాలి? వేరే దగ్గర తీసుకోవడానికి మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి ఉండాలి. ఇవన్నీ కూడా బిజినెస్ని ప్రమోట్ చేయడానికి, దీన్ని రోబోటిక్స్ యొక్క బిజినెస్ని ప్రమోట్ చేయడానికి కోసం. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ అంటే మనుషుల అవసరం ఉంది. సో కాబట్టి అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ, స్టార్టప్స్ ద్వారా కానీ, రోబోటిక్స్ సర్టిఫికేట్ ద్వారా కానీ మనం ఎన్హాన్స్ చేయాలి వేటిని? సో హ్యూమన్ క్యాపిటల్ని. అలాగే సో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ని కూడా ప్రమోట్ చేయాలి. దీనిలో స్కూల్స్ అండ్ కాలేజ్లో కానీ, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కానీ, స్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ కానీ, రూరల్ లోపల యాక్సెసిబిలిటీ రీచ్ కానీ, సో ఇక్కడ వరకు కూడా ఇవన్నీ కూడా ప్రమోట్ అనేది చేయాలి మనం. ఇవి రెండు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు, బట్ డిఫరెంట్ హెడ్డింగ్స్. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్, ఎక్కడెక్కడైతే వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ గైడ్ లైన్స్ అండ్ సర్టిఫికేషన్ బోర్డ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేసి, సో దాన్ని ఎక్కడ వాడాలి రోబోటిక్స్ని అవి మనము పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి. అండ్ గైడ్ లైన్స్ ఫర్ ద వాట్ సేఫ్టీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టాండర్డ్ రెగ్యులేషన్, సైబర్ సెక్యూరిటీ ఉండాలి. అండ్ ఫోకస్ ఆన్ ద సర్క్యులర్ ఎకానమీ, అంటే రోబోటిక్స్ పాడైపోయిన తర్వాత తిరిగి వాటి మనం యూజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండాలి. సరే, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పాయింట్ జనరల్ మీకు ఐడియా కోసము. సో రెస్పాన్సిబుల్ డిప్లాయ్మెంట్, హ్యూమన్ క్యాపిటల్, ఫోస్టరింగ్, ఇవన్నీ కూడా ఏంటి 5 pillars ఇవన్నీ చేద్దాం అనుకుంటుంది. బట్ ఇక్కడ వరకు ఎగ్జామ్కి సరిపోతుంది ఇది. సో ఇవి 5 key pillars ఏంటిది, అండ్ TRIC అంటే ఏంటిది, సో మనకి 4 ఫోకస్ ఏరియాస్ ఏంటిది, అండ్ నెక్స్ట్ ఏంటిది ఆబ్జెక్టివ్స్ ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి. తెలంగాణ ఇస్ అవర్ ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ ద రోబోటిక్స్ పాలసీ. ఓకేనా, రైట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.